హలో గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో సెలెనియం వెబ్డ్రైవర్లో ఉన్న నావిగేషన్ మెథడ్స్ గురించి నేర్చుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక బ్రౌజర్ను ఓపెన్ చేసినప్పుడు మాన్యువల్గా మనం ఏం పర్ఫామ్ చేస్తాం? సో ఫస్ట్ మనం ఒక యూఆర్ఎల్ ఓపెన్ చేస్తాం, దాని తర్వాత మనకు కావాల్సిన యాక్షన్స్ అన్ని పర్ఫామ్ చేస్తాం ఆ వెబ్ పేజ్లో, అవునా? సో మనకు కొన్ని వెబ్సైట్స్లో కొన్ని స్పెషల్ సినారియోస్ కూడా మనం టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు కొన్ని బ్యాంకింగ్ అప్లికేషన్స్ కానీ లేదా ఇన్సూరెన్స్ అప్లికేషన్స్ కానీ తీసుకుంటే మనం ఆ యూఆర్ఎల్కి వెళ్ళిన తర్వాత మనం బ్యాక్ బటన్ క్లిక్ చేసినా కానీ రిఫ్రెష్ బటన్ క్లిక్ చేసినా కానీ డేటా అనేది మనకు కనిపించకూడదు. అంటే మనం బ్యాక్ క్లిక్ చేసినప్పుడు బ్యాక్ వెళ్ళకూడదు. సో ఇలాంటి కొన్ని సినారియోస్ అనేవి మనకు ఉంటాయి, అవునా? సో మనం మామూలుగా నార్మల్గా మాన్యువల్గా అయితే అలా చేస్తాం బ్రౌజర్లో. సో యూఆర్ఎల్ బార్ ఉంది కదా, ఈ యూఆర్ఎల్ బార్లో మనం ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకో వెబ్ పేజ్కి వెళ్ళాలంటే ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం అడ్రస్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను facebook.comకి వెళ్ళాలనుకుంటున్నాను, అవునా? సో నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. సో facebook.com ఎంటర్ చేస్తే నేను facebook.com అనే పేజ్కి వెళ్ళాను. సో ఇక్కడ నేను ఏదైనా టెక్స్ట్ ఎంటర్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్. సో నా సినారియో ఏంటంటే ఈ ఎంటర్ చేసిన టెక్స్ట్ అనేది రిఫ్రెష్ చేశాక ఉందా లేదా అనేది టెస్ట్ చేయాలి. సో ఇలాంటి కొన్ని సినారియోస్ ఉంటాయి కదా. సో అప్పుడు ఏం చేస్తాం, మనం బ్రౌజర్లో ఇక్కడ రిఫ్రెష్ అనే ఒక బటన్ ఉంది కదా, ఈ రీలోడ్ అనేది, ఇది క్లిక్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి టెక్స్ట్ అనేది వెళ్ళిపోయింది. సో కంప్లీట్గా ఈ పేజ్ అనేది కంప్లీట్గా కొత్తగా మళ్ళీ లోడ్ అయింది, అవునా? సో ఇలాంటి కొన్ని సినారియోస్ ఉంటాయి. ఇవే కాకుండా మనకి ఇక్కడ ఇంకో కొన్ని బటన్స్ ఉన్నాయి చూడండి, బ్యాక్ బటన్ అలాగే ఫార్వర్డ్ బటన్. సో ఇది క్లిక్ చేస్తే మనం ఇంతకుముందు ఏ వెబ్ పేజ్లో ఉన్నామో దానికి వెళ్తాం. సో మళ్ళీ ఫార్వర్డ్ అని క్లిక్ చేస్తే మనం ఇంతకుముందు ఉన్న పేజ్కి వెళ్తాం, ఓకే? సో యాక్చువల్గా ఫేస్బుక్లో ఉన్నప్పుడు మనం బ్యాక్ క్లిక్ చేస్తే గూగుల్కి వెళ్ళాం, ఓకే? మళ్ళీ ఫార్వర్డ్ క్లిక్ చేస్తే మళ్ళీ ఫేస్బుక్కి వస్తాం, అవునా? సో ఇలాంటి ఆపరేషన్స్ అనేవి ఓన్లీ క్రోమ్లోనే కాదు, ఎలాంటి బ్రౌజర్ అయినా తీసుకోండి. ఇక్కడ చూడండి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ ఇది, దీంట్లో కూడా మనకు ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, రిఫ్రెష్ అలాగే బ్యాక్ అలాగే ఫార్వర్డ్ అలాగే బ్యాక్. సో అలాగే ఫైర్ ఫాక్స్ తీసుకోండి. సో ఇక్కడ కూడా మనకు బ్యాక్వర్డ్ ఉంది, అలాగే ఫార్వర్డ్ ఉంది, అలాగే రిఫ్రెష్ ఉంది, అవునా? సో ఈ ఆపరేషన్స్ అనేవి ఎలాంటి బ్రౌజర్లో అయినా మనం పర్ఫామ్ చేయొచ్చు. బేసిక్గా అన్ని బ్రౌజర్స్ కూడా ఈ ఆపరేషన్స్ అనేవి సపోర్ట్ చేస్తాయి. సో ఇప్పుడు మాన్యువల్గా మనం ఎలా చేయాలో ఏంటో తెలుసుకున్నాం. సో అవే ఆపరేషన్స్ని మనం సెలెనియం వెబ్ డ్రైవర్లో పర్ఫామ్ చేయాలంటే ఎలా? సో జనరల్గా మనం ఏదైనా ఒక యాక్షన్ పర్ఫామ్ చేయాలంటే ఏం చేస్తాము? సో ఈ ఎలిమెంట్స్ అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ మీద మనం యాక్షన్ పర్ఫామ్ చేయాలంటే ఆ ఎలిమెంట్ని ఇన్స్పెక్ట్ చేస్తాం, అవునా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈమెయిల్ అనే టెక్స్ట్ బాక్స్లో టెక్స్ట్ ఎంటర్ చేయాలంటే దీన్ని ఇన్స్పెక్ట్ చేసి దీనికి ఒక ఎలిమెంట్ని క్రియేట్ చేసి దాంట్లో నేను సెండ్ కీస్ అనే మెథడ్ వాడి నేను ఎంటర్ చేస్తాను టెక్స్ట్ అనేది, అవునా? సో కానీ ఇక్కడ మనకున్న ఈ బటన్స్ అనేవి బ్రౌజర్లో ఉన్న బటన్స్, ఇవి అప్లికేషన్ స్పెసిఫిక్ కాదు. సో మనం ఇక్కడ ఏదైతే చూస్తున్నామో ఈ యూఐ అనేది అప్లికేషన్, ఇది మాత్రమే అప్లికేషన్ స్పెసిఫిక్ యూఐ. సో మనకి ఇక్కడ ఉన్న బ్యాక్ బటన్ అలాగే ఫార్వర్డ్ బటన్ ఈ రిఫ్రెష్ బటన్ ఉన్నాయి చూడు, ఇవి వచ్చేసి మనకు బ్రౌజర్ స్పెసిఫిక్ అనమాట, అప్లికేషన్ స్పెసిఫిక్ కాదు. అంటే మనం వాటిని ఇన్స్పెక్ట్ చేయలేము బేసిక్గా. సో ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేయండి, రైట్ క్లిక్ అనేది మనకు బేసిక్గా రాదు, ఓకే? మీరు ఒకవేళ డెవలపర్ టూల్స్ ఓపెన్ చేసి ఇన్స్పెక్ట్ చేయాలని చూసినా కానీ పనిచేయదు. సో ఇప్పుడు చూడండి మనం దీని మీదకి వెళ్తే వస్తుందా, ఇది మనకి రావట్లేదు, ఓకేనా? ఇన్స్పెక్ట్ అవ్వట్లేదు కదా. సో ఈ ఎలిమెంట్స్ అన్నీ మనకి ఇన్స్పెక్ట్ అవుతాయి, కానీ ఈ ఎలిమెంట్ అనేవి ఇన్స్పెక్ట్ అవ్వవు, ఎందుకంటే ఇవి బ్రౌజర్ రిలేటెడ్ అనమాట, బ్రౌజర్ నుంచి వస్తున్నాయి మనకు, అవి అప్లికేషన్ నుంచి కాదు. సో అందుకోసమే మనం ఈ వీడియోలో ఈ ఆపరేషన్స్ని సెలెనియం వెబ్ డ్రైవర్ యూస్ చేసి ఎలా పర్ఫామ్ చేయాలి అనే దాని గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఎక్లిప్స్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ నేను కొంచెం కోడ్ యాడ్ చేశాను, ఏంటంటే ఇది క్రోమ్ డ్రైవర్ని ఓపెన్ చేయడానికి కావాల్సిన కోడ్ యాడ్ చేశాను, ఓకే? సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఆపరేషన్స్ వచ్చేసి ఫస్ట్ గూగుల్ పేజ్ని ఓపెన్ చేద్దాం. google.comని ఓపెన్ చేసి మనం ఏదైనా ఒక టెక్స్ట్ ఎంటర్ చేద్దాం, ఓకేనా? దాని తర్వాత మనం సబ్మిట్ చేస్తాం కదా, అక్కడి నుంచి మనం facebook.comకి వెళ్దాం, అక్కడ మళ్ళీ టెక్స్ట్ ఎంటర్ చేద్దాం, ఓకే? సో చూపిస్తాను చూడండి, ఇప్పుడు హెలో అని ఎంటర్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్, ఓకే? సో ఇక్కడ నుంచి నేను యూఆర్ఎల్ బార్లోంచి facebook.comకి వెళ్ళాను. సో ఇక్కడ నేను ఏదైనా ఒక టెక్స్ట్ ఎంటర్ చేస్తాను, అలాగే రిఫ్రెష్ క్లిక్ చేస్తాను, ఓకేనా? సో అలాగే ఇక్కడ బ్యాక్ క్లిక్ చేస్తాను. సో అప్పుడు నేను ఎక్కడికి వచ్చాను, మళ్ళీ సెర్చ్ రిజల్ట్స్ పేజ్కి వచ్చాను. సో ఇప్పుడు నేను మళ్ళీ ఫార్వర్డ్ క్లిక్ చేస్తే ఫేస్బుక్ పేజ్కి వెళ్తాను, అవునా? సో ఈ సినారియోస్ని మనం ఇప్పుడు టెస్ట్ చేద్దాం, ఓకే? వీటిని మనం పర్ఫామ్ చేద్దాం సెలెనియం వెబ్ డ్రైవర్ నుంచి, ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ చేయాలి. బ్రౌజర్ ఓపెన్ అవ్వగానే ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ చేయాలి. వెబ్ పేజ్ ఓపెన్ చేయడానికి మనం ఏం వాడతాం, మెథడ్ driver.get అనే మెథడ్ని వాడతాం. సో దీంట్లో మనకు కావాల్సిన యూఆర్ఎల్ని పంపించాలి. మనం ఫస్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాం, google.comని ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాం, అవునా? సో ఇప్పుడు ఈ google.com హోమ్ పేజ్కి మనం వెళ్తున్నాం. దీని తర్వాత మనం ఇందులో టెక్స్ట్ ఎంటర్ చేయాలి, అంటే మనం ఈ టెక్స్ట్ బాక్స్ని ఫస్ట్ ఇన్స్పెక్ట్ చేయాలి, ఓకే? సో ఈ టెక్స్ట్ బాక్స్కి మనం చూస్తే ఒక నేమ్ అనేది ఉంది, ప్రాపర్టీ, రైట్? నేమ్ వచ్చేసి క్యూ. సో మనకి ఇక్కడ ఐడి అనే ప్రాపర్టీ లేదు కదా, సో సెకండ్ ప్రయారిటీ వచ్చేసి మనకు నేమ్. సో ఈ నేమ్ అనే ప్రాపర్టీని కాపీ చేశాను. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ అంటే ఈ వెబ్ పేజ్కి వెళ్ళిన తర్వాత మనం ఒక థ్రెడ్ డాట్ స్లీప్ ఇద్దాం, జస్ట్ ఒక 3 seconds ఇద్దాం. ఇక్కడ మనం థ్రెడ్ డాట్ స్లీప్ ఇవ్వకపోయినా ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే మనం డిఫరెన్స్ చూడాలి కదా, అంటే మనకు ఆ వెబ్ పేజ్ ఓపెన్ చేసిందా, మనకు ఆ టెక్స్ట్ ఎంటర్ చేస్తుందా అన్న డిఫరెన్స్ చూడడానికి కొంచెం మనం థ్రెడ్ డాట్ స్లీప్ ఇచ్చామనుకో కొంచెం స్లోగా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట స్క్రిప్ట్ అనేది, ఓకే? సో ఇక్కడ 3 seconds ఇచ్చాను.
దాని తర్వాత డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్. ఫస్ట్ మనం ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి, దాని తర్వాతే మనం టెక్స్ట్ ఎంటర్ చేయగలుగుతాం, రైట్? సో బై మనకి ఇక్కడ నేమ్ కదా, సో నేమ్ ఏంటి మనకు క్యూ. ఓకే, సో దీంట్లో మనం టెక్స్ట్ ఎంటర్ చేయాలి. టెక్స్ట్ ఎంటర్ చేయడానికి మనకు మెథడ్ ఏంటి, సెండ్ కీస్. సో ఇక్కడ ఏం చేద్దామంటే హెల్లో అని ఎంటర్ చేద్దాం టెక్స్ట్, లేదా హెచ్వైఆర్ అని ఎంటర్ చేద్దాం. ఓకేనా, హెచ్వైఆర్ ట్యుటోరియల్స్ నా ఛానల్ పేరుని నేను ఎంటర్ చేశాను ఇక్కడ. సో ఎంటర్ చేసిన తర్వాత మనం సబ్మిట్ క్లిక్ చేస్తాం. మాన్యువల్గా మనం ఏం చేస్తాం, ఎప్పుడైనా ఇక్కడ ఏదైనా టెక్స్ట్ ఎంటర్ చేసినప్పుడు ఇక్కడ ఇమీడియట్గా ఎంటర్ బటన్ క్లిక్ చేస్తాం, అవునా? అంటే మనం సబ్మిట్ క్లిక్ చేస్తున్నాం. సో ఇదే టెక్స్ట్ బాక్స్ మీద మనం సబ్మిట్ క్లిక్ చేస్తున్నాం, అవునా? సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం కాపీ చేద్దాం. సో ఎలిమెంట్ అనేది సేమ్ కదా, సో దీని మీద మనం సబ్మిట్ అనే బటన్ని క్లిక్ చేద్దాం. సో దీని తర్వాత మనకి ఏం చేస్తుంది, అది మనకు సెర్చ్ రిజల్ట్స్ పేజ్కి వెళ్తుంది. ఓకే, సో ఇలాంటి ఒక సెర్చ్ రిజల్ట్ పేజ్కి వెళ్తుంది. దాని తర్వాత మనం యూఆర్ఎల్ బార్ నుంచి ఒక కంప్లీట్ వేరే వెబ్ పేజ్కి మనం వెళ్తున్నాం. ఓకేనా, ఇట్లా facebook.com అనే పేజ్కి వెళ్ళాం. సో దీన్ని మనం పర్ఫామ్ చేయాలంటే మనకు నావిగేట్ అనే ఒక ఇంటర్ఫేస్ అనేది మనకు సెలెనియం వెబ్ డ్రైవర్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ నావిగేట్ అనే ఇంటర్ఫేస్లో మనకు మొత్తం 4 మెథడ్స్ ఉంటాయి. ఓకేనా, అవేంటంటే టు, రిఫ్రెష్, బ్యాక్, అలాగే ఫార్వర్డ్. సో మనం ఏదైనా ఒక వెబ్ పేజ్కి వెళ్ళాలి అనుకుంటే, ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకో వెబ్ పేజ్కి వెళ్ళడాన్ని మనం నావిగేషన్ అంటాం కదా. సో మనం ఏదైనా ఒక వెబ్ పేజ్కి వెళ్ళాలి అనుకుంటే మనం టు అనే మెథడ్ని వాడతాం. ఓకే, సో ఒకవేళ ఉన్న వెబ్ పేజ్ని రీఫ్రెష్ చేయాలి అనుకుంటే రీఫ్రెష్ అనే ఒక మెథడ్ని వాడతాం. అదేవిధంగా బ్యాక్ వెళ్ళాలి అనుకుంటే బ్యాక్వర్డ్ అనే మెథడ్ని వాడతాం. ఓకే, ఫార్వర్డ్ వెళ్ళాలనుకుంటే ఫార్వర్డ్ అనే మెథడ్ని వాడుకుంటాం. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఇంకో వెబ్ పేజ్కి వెళ్ళాలనుకుంటున్నాం, అవునా? సో ఇక్కడ మనకు ఈ వెబ్ డ్రైవర్ ఇంటర్ఫేస్లో మనకు నావిగేట్ అనే ఒక ఇది ఉంటుంది చూడండి. నావిగేషన్ అనేది ఇంటర్ఫేస్ నేమ్ యాక్చువల్గా. సో దాన్ని ఇంప్లిమెంట్ చేసేది ఈ నావిగేట్ అనే మెథడ్. సో దీన్ని తీసుకుంటే సో దీంట్లో మనకు యాక్చువల్గా కావాల్సిన మెథడ్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, టు అని, అలాగే రీఫ్రెష్ అని, ఓకేనా, అలాగే బ్యాక్ అని, ఓకే, ఫార్వర్డ్ అని. సో ఇవన్నీ మనకు మెథడ్స్ అనమాట. ఈ 4 మెథడ్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం, అంటే ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకో వెబ్ పేజ్కి వెళ్ళాలనుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ టు లోపల మనకు కావాల్సిన యూఆర్ఎల్ ఎంటర్ చేయాలన్నమాట. ఓకే, సో ఇక్కడ ఈ టెక్స్ట్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత మనం మళ్ళీ ఒక థ్రెడ్ డాట్ స్లీప్ అనేది ఇద్దాం, జస్ట్ ఫర్ ద డిఫరెన్స్ అన్నమాట. ఓకే, సో మనం అది చూడడం కోసం. సో ఈ ఫేస్బుక్ పేజ్కి వెళ్ళాం మనం. ఓకేనా, సో వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక థ్రెడ్ డాట్ స్లీప్ ఇస్తాను. దాని తర్వాత మనం ఈ facebook.com పేజ్లో ఈ ఈమెయిల్ అనే టెక్స్ట్ బాక్స్ ఉంది కదా, దాంట్లో మనం టెక్స్ట్ అనేది ఎంటర్ చేసి రీఫ్రెష్ చేద్దాం మనం. ఓకే, సో దీనికి చూస్తే మనకు ఐడి అనేది ఉంది కదా, సో ఈమెయిల్ అనే ఐడి ఉంది. సో దీన్ని తీసుకొని డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై ఐడి అనమాట. ఓకే, సో ఈ ఐడి వచ్చేసి ఈమెయిల్. సో మనం దీంట్లో ఏం చేయాలి, ఎంటర్ చేయాలి టెక్స్ట్ అనేది. test@gmail.com అని ఒక డమ్మీ టెక్స్ట్ ఎంటర్ చేద్దాం మనం. ఓకేనా, సో ఇప్పుడు టెక్స్ట్ అనేది ఎంటర్ చేసాం, రైట్? సో ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఒక 3 seconds థ్రెడ్ డాట్ స్లీప్ ఇస్తాను ఇక్కడ. ఓకే, సో ఈ థ్రెడ్ డాట్ స్లీప్ వల్ల మీరు ఏం భయపడద్దండి, ఇది కేవలం మనం ఆ డిఫరెన్స్ అనేది చూడడానికి కోసం మాత్రమే. మనం ఒకవేళ ఈ స్లీప్ అనేది తీసేసినా సరే మన స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఎక్స్ప్లిసిట్ వెయిట్ ఇలా థ్రెడ్ డాట్ స్లీప్ ఎందుకు వాడుతున్నారు మీరు, ఇంప్లిసిట్ వెయిట్ కానీ ఎక్స్ప్లిసిట్ వెయిట్ కానీ వాడుకోవచ్చు కదా అని. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, స్లీప్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మనం ఆ డిఫరెన్స్ చూడడానికి మాత్రమే. ఓకేనా, సో ఇక్కడ దీని తర్వాత మనం ఏం చేయాలి, రీఫ్రెష్ చేయాలి. ఓకే, సో రీఫ్రెష్ కూడా మనకు ఈ నావిగేట్ అనే దాని మీదే మనకు అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా, డ్రైవర్ డాట్ నావిగేట్ టు మనకి ఇక్కడ ఏంటి, రీఫ్రెష్, మెథడ్ నేమ్ వచ్చేసి రీఫ్రెష్. ఓకే, సో రీఫ్రెష్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 3 seconds థ్రెడ్ డాట్ స్లీప్ ఇద్దాం. సో అప్పుడు మనం చూస్తాం, అంటే రీఫ్రెష్ అయిపోయి ఆ టెక్స్ట్ అనేది పోయిందా లేదా అనేది మనం చూడగలుగుతాం, రైట్? సో దాని తర్వాత మనం ఇక్కడ గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ నుంచి ఫేస్బుక్ వచ్చాం కదా. సో ఇప్పుడు బ్యాక్ క్లిక్ చేస్తే మళ్ళీ ఎక్కడికి వెళ్తాను, నేను గూగుల్ సెర్చ్ రిజల్ట్స్కి వెళ్ళాలి, అవునా? సో ఇప్పుడు బ్యాక్ అనేది క్లిక్ చేద్దాం. సో ఇక్కడ దీన్ని కాపీ చేస్తాను. సో దీని మీదే కదా మనకు మెథడ్ అనేది ఉంది. సో ఇక్కడ బ్యాక్, సో బ్యాక్ అనేది మెథడ్ ఇక్కడ. ఓకేనా, సో దాని తర్వాత మళ్ళీ ఒక 3 seconds థ్రెడ్ డాట్ స్లీప్. సో ఇప్పుడు మళ్ళీ ఫార్వర్డ్ క్లిక్ చేద్దాం మనం. ఓకే, సో లాస్ట్కి మనం ఎక్కడ ఎండప్ అవుతాం అప్పుడు, సో ఇక్కడ బ్యాక్ క్లిక్ చేసినప్పుడు గూగుల్ సెర్చ్ రిజల్ట్స్కి వెళ్తున్నాం. సో ఇక్కడ మళ్ళీ ఫార్వర్డ్ క్లిక్ చేస్తే మళ్ళీ ఫేస్బుక్కి వెళ్తాం, రైట్? సో ఫస్ట్ గూగుల్ హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు మనం టెక్స్ట్ అనేది సబ్మిట్ చేస్తున్నాం, హెచ్వైఆర్ ట్యుటోరియల్స్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తున్నాం. ఓకేనా, ఆ తర్వాత మనకు సెర్చ్ రిజల్ట్స్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మనం ఫేస్బుక్ అనే పేజ్కి మనం కంప్లీట్గా నావిగేట్ అవుతున్నాం. సో ఆ తర్వాత అక్కడ ఉన్న ఈమెయిల్ టెక్స్ట్ బాక్స్లో మనం టెక్స్ట్ అనేది ఎంటర్ చేస్తున్నాం. నెక్స్ట్ మనం రీఫ్రెష్ చేస్తున్నాం. రీఫ్రెష్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ ఈమెయిల్ అనే టెక్స్ట్ అనేది క్లియర్ అయిపోతుంది. ఓకే, దాని తర్వాత మనం బ్యాక్ క్లిక్ చేస్తున్నాం. బ్యాక్ క్లిక్ చేసినప్పుడు మనం గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ అనే పేజ్కి మనం వెళ్తున్నాం. నెక్స్ట్ మనం ఫార్వర్డ్ క్లిక్ చేసినప్పుడు మళ్ళీ facebook.comకి వెళ్తున్నాం. ఓకే, సో ఇక్కడ
ఈ స్క్రిప్ట్ని మనం ఇప్పుడు రన్ చేద్దాం. ఓకేనా? సో దీని తర్వాత మళ్ళీ ఒక 3 seconds థ్రెడ్ డాట్ స్లీప్ ఇచ్చి మనం బ్రౌజర్ అనేది క్లోజ్ చేద్దాం. ఓకే, సో డ్రైవర్ డాట్ క్విట్ అన్నమాట. క్లోజ్ చేయాలంటే మనం క్విట్ అనే మెథడ్ని వాడుకుంటున్నాం ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను నేను. రన్ యాజ్ జావా అప్లికేషన్. సో ఇప్పుడు చూడండి, క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు మనకు గూగుల్ పేజ్కి వెళ్ళింది. అవునా? సో ఇప్పుడు ఏం చేయాలి? HYR ట్యూటోరియల్స్ అనే టెక్స్ట్ ఎంటర్ చేసి సెర్చ్ కొట్టింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి facebook.comకి వెళ్ళాలి. ఓకేనా? సో చూడండి, facebook.comకి వెళ్ళింది. ఇప్పుడు దాంట్లో ఈమెయిల్ అనే టెక్స్ట్ బాక్స్లో టెక్స్ట్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసింది కదా, ఇప్పుడు దాన్ని రీఫ్రెష్ చేస్తుంది ఈ కంప్లీట్ పేజ్ని. సో మనకు టెక్స్ట్ అనేది రిమూవ్ అయిపోయింది. అవునా? రీఫ్రెష్ చేసినప్పుడు కొత్త పేజ్ ఓపెన్ అయింది. నెక్స్ట్ బ్యాక్ క్లిక్ చేసి సర్చ్ రిజల్ట్స్కి వచ్చింది. ఇప్పుడు ఫార్వర్డ్ క్లిక్ చేసి మళ్ళీ ఫేస్బుక్ పేజ్కి వెళ్ళింది. అవునా? సో ఇప్పుడు 3 seconds అయ్యాక బ్రౌజర్ అనేది క్లోజ్ అయిపోయింది. సో మనం ఏం చూసాం? ఇప్పుడు నావిగేషన్లో ఉన్న అన్ని మెథడ్స్ని చూసాం కదా. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి టు, నెక్స్ట్ రీఫ్రెష్, నెక్స్ట్ బ్యాక్, నెక్స్ట్ ఫార్వర్డ్. సో ఈ 4 మెథడ్స్ మనకు నావిగేట్ అనే ఈ ఇంటర్ఫేస్లో ఉంటాయన్నమాట. ఓకే, ఇంటర్ఫేస్ వచ్చేసి నావిగేషన్. సో దీని మీద మీరు F3 క్లిక్ చేస్తే చూడొచ్చు, ఈ నావిగేషన్ అనేది ఇంటర్ఫేస్ అనమాట. ఓకేనా? సో దీంట్లో మనకు బ్యాక్, ఫార్వర్డ్, అలాగే టూలో మనకు 2 ఉన్నాయి యాక్చువల్గా మెథడ్స్ అనేవి. ఒకటేమో స్ట్రింగ్ పంపించవచ్చు, ఇంకొకటేమో URL అనే క్లాస్ ఇన్స్టెన్స్లో పంపించవచ్చు. ఆపరేషన్ వచ్చేసి సేమ్ అనమాట. ఓకేనా? సో దాని తర్వాత రీఫ్రెష్. సో ఇవి ఈ 4 మెథడ్స్ మనకు ఈ నావిగేషన్ అనే ఇంటర్ఫేస్లో అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, సో మనం ఈరోజు ఈ 4 మెథడ్స్ని ఎలా వాడాలి అనే దాని గురించి నేర్చుకున్నాం కదా. సో మీకు ఎక్కడైనా అప్లికేషన్లో వీటి అవసరం వస్తే ఇప్పుడు మీకు తెలుసు కదా ఎలా వాడాలి అనేది. ఓకేనా? సో ఇదన్నమాట నావిగేషన్ మెథడ్స్ ఇన్ సెలెనియం వెబ్డ్రైవర్. ఓకే, సో ఈ వీడియోకి ఇంకా ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో తెలియజేయండి. సో అలాగే మీరు సెలెనియం జావా తెలుగు అనే ఈ సిరీస్ని కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.